ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మొదలైన సైలెన్స్ నేటికి వీడలేదట. గత ఎన్నికల్లో ఉన్న సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డిని కాదని అప్పటి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరులో పోటీ చేయించి వైసీపీ చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ కూడా బుర్రాగానే కొనసాగిస్తుంది. కానీ ఆయన మాత్రం అధిష్టానం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు కనిగిరి వెళ్లిపోదామని చూస్తున్నారట. ఇటు చూస్తే మానుగుంట మాత్రం సైలెంట్ గా ఉండటం వైసీపీ క్యాడర్ ను గందరగోళానికి నెట్టేస్తుందట. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళం అన్నట్లుగా తయారైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఇప్పటికీ కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండడం, ముఖ్యమైన కార్యక్రమాలు సైతం ద్వితీయ శ్రేణి నేతలే పర్యవేక్షించాల్సి రావడంతో కేడర్లో నైరాశ్యం నెలకొందట. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూ వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలను కూడా ఆయన కేవలం 1-2 రోజులు మాత్రమే కేటాయించారట. దాంతో ఆ కార్యక్రమ భారాన్ని కూడా ద్వితీయ శ్రేణి నేతలే మోయాల్సి వచ్చిందట. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 6 దశాబ్దాల పాటు మానుగుంట, దివి కుటుంబాల మధ్య ప్రధాన పోటీ ఉండేది. మానుగుంట కుటుంబం నుంచి ఆదినారాయణ రెడ్డి, ఆయన కుమారుడు మానుగుంట మహీధర్ రెడ్డి, దివి కుటుంబం నుంచి కొండయ్య చౌదరి, ఆయన కుమారుడు శివరాం కందుకూరులో రాజకీయాలు చేశారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆ 2 కుటుంబాల నుంచి పార్టీ ఏదైనా ఎవరో ఒకరు ఖచ్చితంగా పోటీలో ఉంటూ వచ్చేవారు. అయితే గత ఎన్నికల్లో తొలిసారి అటు మానుగుంట కుటుంబం నుంచి ఇటు దివి కుటుంబం నుంచి ఎవరూ పోటీలో లేకుండా పోయారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంటూరి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ పై గెలిచారు. ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ యాదవ్ను కందుకూరు బరిలో నిలిపి ఘోర పరాజయం మూటగట్టుకుంది. దాంతో ఎన్నికల ముందు నుంచే మహీధర్ రెడ్డి సహా ఆయన ప్రధాన అనుచర కళం కూడా సైలెంట్ కావడంతో వైసీపీ ఓటమి అప్పుడే ఫిక్స్ అయిందని ఫ్యాన్ పార్టీలో చర్చ నడుస్తుంది. ఎన్నికల సమయంలో మానుగుంట సహకారం ఉంటే కనీసం గట్టి పోటీ ఇచ్చి ఉండేవారమని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అక్కడ దాదాపు 19,000 ఓట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యమైన నేతగా ఉన్న మహీధర్ రెడ్డి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం, ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ అంతంత నామమాత్రంగానే ఉండటంతో పార్టీ కేడర్లో సహజంగానే నైరాశ్యం నెలకొంది. మధుసూదన్ యాదవ్ కూడా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తిరిగి తాను కనిగిరి నియోజకవర్గం వెళ్లేందుకే ఆసక్తిగా ఉండటంతో కందుకూరు నియోజకవర్గాన్ని లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏదో కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలి కాబట్టి ఎవరిని నొప్పింపక తానువ్వక తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా పండక్కో పప్పానికో నియోజకవర్గం వైపు వచ్చిపోతున్నారట. దీంతో పార్టీ కార్యాలయ నిర్వహణ, కార్యక్రమాల నిర్వహణ భారం కూడా ఆయా మండలాల ద్వితీయ శ్రేణి నేతలపైనే పడుతుందట. మరోవైపు మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరులోని తన సొంత కార్యాలయానికి తరచూ వచ్చి తన అనుచరులకు అందుబాటులో ఉంటున్నా ఆయన వైసీపీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేరా అన్న చర్చ సైతం నియోజకవర్గంలో జరుగుతూనే ఉంది. ఆయన మాత్రం తాను 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా కందుకూరు బరి నుంచి పోటీ చేస్తానని తన అనుచరులతో చెప్తున్నారట. అయితే మహీధర్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదట. గత ప్రభుత్వ హయాంలో కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంపై స్థానికుల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చింది. దాంతో ఆ ప్రాంతానికి కీలకమైన రామాయపట్నం పోర్టు కూడా ప్రకాశం జిల్లాలోకి వచ్చినట్లయింది. అటు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకువచ్చిన క్రెడిట్తో పాటు రామాయపట్నం పోర్టును తిరిగి జిల్లాలోకి తెచ్చి పారిశ్రామికంగా జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్న క్రెడిట్ను టీడీపీ తమ ఖాతాలోకి వేసుకుని తమ పట్టును పెంచుకుంటుంది. అంది వచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటే కందుకూరు లాంటి కీలక నియోజకవర్గాన్ని తమకు కంచుకోటలాగా మార్చుకోవచ్చని టీడీపీ భావిస్తోంది.
ఇలాంటి తరుణంలో వైసీపీ ఇన్ఛార్జ్ మధుసూదన్ యాక్టివ్గా లేకపోవడం, కీలక నేత మహిదర్ రెడ్డి వంటి వారు సైలెంట్ అవడంతో వైసీపీ పాలిటిక్స్ అంతుపట్టకుండా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ కీలక నేతలు సహా పార్టీ కేడర్ కూడా నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టడంపై దృష్టి సారించాలని అధిష్టానాన్ని కోరుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కోవటం మేలని వేదాంతం చెప్తున్నారు. మరి వైసీపీ అధిష్టానం కందుకూరు వైసీపీకి టింకరింగ్ పనులు ఎప్పుడు మొదలు పెడుతుంది, ఎప్పుడు పార్టీ గేరు మారుస్తుందో చూడాలి.